ఆర్సీబీ టీం కి 201 స్కోర్ బోర్డు మీద కనబడగానే భయపడిపోతారు అనుకున్నాను. కానీ ఇక్కడ కథ వేరేగా జరిగింది. గ్రౌండ్ లో జరిగింది మాత్రం ఫుల్ వన్ సైడ్ షో. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో ఒక పాజిటివ్ ఏంటంటే ఇషాన్ కిషన్ 80 రన్స్ తో ఇన్నింగ్స్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేశాడు. కానీ క్రికెట్ లో ఒకటి ఎఫర్ట్ మాత్రమే సరిపోదు కదా. అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ నుంచి పెద్ద ఇంపాక్ట్ ఏం లేదు. మిడిల్ ఓవర్స్ లో గేమ్ చాలా స్లో అయింది. ఎందుకంటారా? దానికి కారణం ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ అండ్ మిగతా వాళ్ళ బౌలింగ్. లాస్ట్ లో అనికేత్ కొట్టిన 40 రన్స్ చాలా ఉపయోగపడ్డాయి 200 స్కోర్ కి వెళ్ళడానికి. 201 అనేది డీసెంట్ స్కోర్, కానీ డిఫెండ్ చేయడానికి కొంచెం తక్కువ అనిపించింది వాళ్ళకున్న బౌలింగ్. ఆర్సీబీ చే స్టార్ట్ అయ్యాక వీళ్ళకి ఎందుకంత కంగారో అర్థం కాలేదు. ఒక్కటే బాధుడు వచ్చినట్టు. ముఖ్యంగా ఈ వన్ డౌన్ దిగిన దేవ్దత్ పడిక్కల్ ఉన్నాడు చూసారా, తను కొట్టిన షాట్స్ తో ప్రెజర్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా తీసాడు ఆర్సీబీ టీం నుంచి. తర్వాత వచ్చాడు మన కెప్టెన్, బాధ్యత తీసుకుని హై స్ట్రైక్ రేట్ తో 258 స్ట్రైక్ రేట్ తో గేమ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ డేవిడ్ పేన్ ఇంకా చాలా మంది ఎంత ట్రై చేసినా కూడా మ్యాచ్ అప్పటికే చాలా చేతులను జారిపోయింది. ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వ్యక్తి కోసం మాట్లాడుకుందాం. ఇతను క్రికెట్ ఆడి T20 మ్యాచ్ ఆడి 10 నెలలు అయింది. కానీ ఏదో నిన్నే క్రికెట్ మ్యాచ్ ఆడి మళ్ళీ ఇవాళ ఇంకో మ్యాచ్ ఆడినట్టు ఫామ్ లో ఉన్నట్టు బిహేవ్ చేశాడు. అతను ఎవరో కాదు, విరాట్ కోహ్లీ. 68 రన్స్ నాట్ అవుట్. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఉన్నాడు. చేజ్ ని ఎఫర్ట్లెస్ గా కంప్లీట్ చేస్తాడు. స్కోర్ కార్డ్ లో ఉన్నది 201 అనే విషయం ఇతను గుర్తే లేదేమో. ఎందుకంటే గ్రౌండ్ లో చేజ్ చాలా సింపుల్ అన్నట్టు చూపించాడు. కొన్ని మ్యాచెస్ నెంబర్స్ మీద డిపెండ్ అవ్వవు, కంట్రోల్ మీద డిపెండ్ అవుతాయి. అది ఈ రోజు క్లియర్ గా చేసి చూపించాడు మన విరాట్ కోహ్లీ. కింగ్ ఉంటే ఏదైనా పాసిబుల్ అని మనందరికి మళ్ళీ ప్రూవ్ చేశాడు. ఉత్తిగే పిల్లరు కింగు అని. ఏమంటారు? మీరు విరాట్ కోహ్లీ ఫ్యాన్ అయితే కమెంట్ చేయండి.